ఐపీ ఇది వివిఐపి, ఇది వివిఐపి, అదేమో ఎంఐపి, అది సెలబ్రిటీ. ఇంకా మహారాజులు లేదు, మహారాజులు మామూలు కాదు. కానీ ఇక్కడ కూడా పెట్టాడు బాబా ఇట్ట. తెలుగు సినిమాను చూసి ప్రపంచం మొత్తం ఉలిక్కిపడే రోజు, రామ్ చరణ్ రూపంలో తెర మీద అద్భుతాన్ని చూసి హాలీవుడ్ సైతం అదిరిపడే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఆ రోజు పెట్టి బల్ల గుర్తి రికార్డులు బద్దల కొట్టి మరి నిరూపించుకునే రోజు 2026. ఆ రోజు మొదలు మీ జోరు, మీ హుషారు ఎవ్వరు ఆపలేరు అని కంఠపదంగా తెలియజేస్తున్నాను. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సక్సెస్ గ్లోబలీ వైరల్ అవ్వాల్సిందే. మరి ఒక్కసారి స్పెషల్ నేషనల్ వీడియో ఫ్యాన్స్ మీ అందరి కోసం మెగా పవర్ స్టార్ నేషనల్ వీడియో ప్లీజ్. మాటల్లో ఈరోజు ఫస్ట్ మాట్లాడుతున్నాము, మాటల్లో అరంగేట్రం ఈరోజు చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు జనం కూడా అంటే ఈ ఆట సిగ్గుబాబు వెళ్తుండే దాటి
ఆయన పాట డైరెక్ట్ గా మన మొత్తానికి విజయవంతంగా ప్రతి టీంని తీసుకొచ్చేసాడు. రామ్ చరణ్ తీసుకురాగలిగాడు. మెయిన్లీ థ్యాంక్స్ టు ఎంపీ గారు. ఇంత షార్ట్ టైంలో ఇంత చాలా బాగా ఆర్గనైజ్ చేసినందుకు వెరీ వెరీ హ్యాపీ. 1962 బెంజ్ సర్కిల్ దగ్గర సరోజినీ దేవి హాస్పిటల్లో నేను పుట్టాను. అప్పుడు పెద్దవాళ్ళ. సో బెంజ్ సర్కిల్ నాకు బాగా తెలిసినప్పుడు వాకింగ్ స్ట్రీట్ అయ్యింది. ముంతకింద పప్పు, గవర్నర్ పేటలో ముంతకింద పప్పు ఇవన్నీ తిని ప్రతి హాలిడే ఇక్కడ ఎంజాయ్ చేసినాడిని, మీతో పెరిగినాడిని, మీతో ఉన్నాడిని, మీతో ఉండిపోయేవాడిని. నేను ఇక్కడ పుట్టింది ఎంత వాస్తవమో పెద్ది అనే సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి, మాకు ఆర్టిస్ట్కి, మీ అందరికి పెద్ద దిక్కు అవుతుంది. ఇది వేరే రేంజ్కి వెళ్ళిపోయే సినిమా. అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకునే టైం, అందరూ ఆకలి, అందరూ దాహం తీసే టైం ఇది. నాకు కూడా, ఎందుకంటే నాకు మంచి క్యారెక్టర్ వచ్చి 8 ఏళ్ళు అయింది. అంటే అరవింద సమయాల తర్వాత అలా అప్పుడు నేను చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మాట్లాడుతూ ఎంత ఎదిగిపోయాడండి అని చెప్తామంటే ఆయన ఒక మాట అన్నారు, చరణ్ టాలెంట్ వైజ్, కెరియర్ వైజ్, సక్సెస్ వైజ్ ఒకెట్టయితే మనిషిగా సక్సెస్ అయ్యాడు. ఒక మంచి మనిషిగా, ఆ మంచి మనిషి, మంచి మనసు నేను సెట్లో చూస్తూ ఉంటాను. కలిసినప్పుడల్లా ఆ చూపులో, ఆ మాట, పిలుపులో కనపడుతూ ఉంటుంది. సో తనతో ఎప్పుడైనా నేను ఎప్పుడు వెళ్ళి ఉంటా, ఎందుకంటే ఆపర్చునిటీ రావడమే తప్పు విషయం. తన మనసు గురించి చెప్పాలంటే సాయిధరం తేజ్ ఒకసారి అన్నాడు, తన ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో పాటు వాళ్ళ బాబాయ్, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్, తన కజిన్స్ అందరితో చాలా ఆత్మీయంగా ఉంటాడు. చాలా సరదాగా అల్లరి చేస్తూ కలిసి మెలిసి ఉంటామని చెప్పాడు. చాలా సంతోషం. ఈ పర్టికులర్ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే పెద్ద పెద్ద అని అరుతున్నారు. ఇక మా బుచ్చిబాబు పోర్టబుల్ సైజు, బఠానీ సైజు ఇంత ఉంటాడు. ఎంత టాలెంట్ ఉందో, అన్బిలీవబుల్ టాలెంట్ ఉంది, అన్లిమిటెడ్ టాలెంట్ ఉంది. ఈజ్ అన్స్టాపబుల్ ఆల్సో. తను పోర్టబుల్ ఎందుకంటే పోర్టబుల్ ఎందుకన్నానంటే ఇలా ఉంటాడు, అందరి సంకల్లో దూరిపోతున్నాడు, చాలా ప్రేమగా ఉంటాడు. ఆ పోర్టబుల్ సెట్ని ఎక్కడికక్కడ ప్రతి ఇంట్లో, ప్రతి గుండెల్లో చేసుకుంటాడు. అసలు వదిలితే సంకెక్కేస్తాడేమో అటువంటాడు. తను ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేస్తాడు, విధానం అద్భుతంగా ఉంటుంది.
మీరు చూస్తారు సినిమా, నేను ఎక్కువ చెప్పవలసిన లేదు, మీ అందరికీ అన్ని బాగా తెలుసు. రెహమాన్ గారి గురించి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సెల్యూట్ సార్. ఇక రాండి ఎక్కడున్నా ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జాన్వి మనందరం ట్రైనర్ చూసాం, ఎంత బాగుందో, ఎంత బాగా చేసినా మీ అందరూ చూశారు. అంటే ఆయన मैं कुछ बोलना चाहता हूँ आप लोगों के लिए. If I have any grammatical mistakes, please माफ कर देना. विजयवाड़ा प्रजలకు నా దివ్యందు నమస్కారాలు. Oh nice. Okay, there is one more. ए बोला भाई. Oh, there is a dialogue in Mirzapur where I say. I'm not going to say that one. But there is a dialogue in Mirzapur where I say, family aap log hamari. And if I translate it here, it says, Meru Ma Kutumba. चले जे. For Betty, guys, this is my Telugu debut and I'm just so happy and so fortunate that it's happening with this film, Betty. It all started with the mad genius, Buchi Babu. Buchi Babu, thank you so much for showing so much love and confidence on me. I had such a great time working on this film and to realize that